హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'వెన్ వి వర్ యంగ్' అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 8ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన యాంగ్సీ లియో మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే లియో తనని బయటకి తీసుకువెళ్తానని తీసుకెళ్ళలేదు కదా! సో, నాకు ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పేసి క్యాన్సిల్ చేసేస్తాడు. సో, అందుకని చాలా కోపంగా ఉంటుంది. ఇంక యాంగ్సీ ఏమో లియోతో "నువ్వు నిన్న నాతో ఎందుకు రాలేదు? నీకు అన్ని పనులేమున్నాయి?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు లియో ఏమో ఏం మాట్లాడకుండా తనకి ట్యూషన్ చెప్తూనే ఉంటాడనమాట. ఇంక లియో ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ ఏం జరుగుతుంది అంటే హువాబియో లియోకి నాకు యాంగ్సీ అంటే ఇష్టం అని చెప్తాడు కదా! సో, అది చెప్పిన తర్వాత దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళ మదర్‌కి ఫోన్ చేస్తాడు. వాళ్ళ మదర్‌తో మాట్లాడిన తర్వాత తను యాంగ్సీకి లెటర్ రాస్తాడు. సారీ నేను నీతో రాలేను. నాకు ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి రాస్తాడు. ఇంకా యాంగ్సీని తను తీసుకువెళ్దాం అనుకున్న పిజ్జా హట్ టికెట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు. అదంతా గుర్తెచ్చుకుంటాడు లియో. ఇంకా ఇదే టైంలో యాంగ్సీ వాళ్ళ బ్రదరొస్తాడు. బ్రదరొచ్చి ఇంకా వీళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటాడు. "మీ ఇద్దరు ఏంటి రెయిన్ కోట్ వేసుకోలేదు? వాన పడుతుంది కదా! రెయినీ సీజన్ వచ్చేసింది" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ అన్నయ్యని పట్టించుకోడనమాట. అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటాడు, "నేను మీకొక గ్యాడ్జెట్‌ని చూపిస్తాను. ఇది నేనే కనిపెట్టాను" అని చెప్పేసి ఒక గొడుగుని చూపిస్తారనమాట. అందులో ఏం చెప్తాడు అంటే, "దీంతో మనం రెయిన్ వాటర్‌ని కలెక్ట్ చేయొచ్చు. దాన్ని యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు" అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంక వాళ్ళిద్దరూ మాత్రం చాలా కోపంగా ఉంటారు. అస్సలు వాళ్ళ అన్నయ్య చెప్పింది ఏం పట్టించుకోరనమాట. ఇంక వాళ్ళ అన్నయ్య ఏమో అలా చెప్తూనే ఉంటారు. ఇంక వాళ్ళు పట్టించుకోరు. ఇంక మన హువాబియో ఏం చేస్తుంటాడు అంటే, ఎక్కడి నుండో వస్తాడు పొద్దున్నే. వచ్చిన తర్వాత తన ఒక కవర్‌లో మనీ అనేది ఉంటుంది. సో, అవన్నీ తీసి దాచుకుంటూ ఉంటాడు. అలాంటి కవర్స్ తన దగ్గర చాలా ఉంటాయి. ఇంక అప్పుడే ఫోనొస్తుంది. ఫోన్‌లో ఎవరో మాట్లాడుతూ ఉంటారు హువాబియోతో. "ఈరోజు నువ్వు ఒక చోటుకి వెళ్ళాలి. తను సిక్ లీవ్‌లో ఉన్నాడు. సో, తన దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నాకు ఎగ్జామ్ ఉంది. సో, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను" అని చెప్పేసి ఆ ఫోన్‌లో ఉన్నవాళ్ళు చెప్తారు. ఇంక హువాబియో అంటాడు, "సరే నేను వెళ్తాను" అని చెప్పేసి తన దగ్గరున్న కవర్స్ అన్నీ కూడా లెక్క పెట్టుకొని అవన్నీ ఒక షెల్ఫ్‌లో పెట్టుకుంటాడనమాట. అలా పెట్టుకున్న తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో, "నేను షాప్ ఓపెన్ చేస్తున్నాను రా" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా మన హువాబియో ఏం చేస్తాడు అంటే షాప్ దగ్గరకొచ్చి అందరికీ సాసెస్ అవన్నీ అందిస్తూ ఉంటాడు. అందించిన తర్వాత ఈరోజు యాంగ్సీతో చెప్తాడు, "ఈరోజు నేను బయటకి వెళ్తున్నానని చెప్పు. ఒకవేళ సార్ అడిగితే నేను వాష్‌రూమ్‌లో ఉన్నానని చెప్పు" అని చెప్పేసి వెంటనే సైకిల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా ఏంటి ఇలా చూస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అప్పుడు ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా హువాబియో జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా హువాబియో ఏమో అలా సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎరితో అంటాడు వీళ్ళ బ్యాచ్ అందరితోనూ, "ఈ మధ్య హువాబియో చాలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నాడు కదా! నేను చూసాను హూయింగ్ వాళ్ళ స్కూల్ ఉంది కదా! పాత స్కూలు. ఆ స్కూల్‌లో వాళ్ళ దగ్గర నుండి తను ఏదో కవర్లు తీసుకుంటున్నాడు" అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు లియో అంటాడు, "అంటే మనీ తీసుకుంటున్నాడు అంటావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక ఎరితో అంటాడు, "అవును నాకు అదే డౌట్‌గా ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇప్పుడు యాంగ్సీ అంటుంది, "ఓహో! అందుకే అన్నమాట నన్ను పిజ్జా హట్‌కి తీసుకెళ్ళాడు. అంత మనీ తనకెక్కడి నుండొచ్చింది అనుకున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక వీళ్ళందరూ కూడా, "ఏంటి నువ్వు పిజ్జా హట్‌కి వెళ్ళావా?" అని చెప్పేసి, "మీ ఇద్దరే వెళ్లారా?" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎరిటో ఏమో, "అదేంటి నన్నొదిలేసి మీరందరూ వెళ్తారా?" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడే హువాంగొస్తుంది. హువాంగొచ్చి వాళ్ళ గ్రాండ్‌మాతో అంటే హువాబియో వాళ్ళ గ్రాండ్‌మాతో, "గ్రాండ్‌మా నాకు డంప్లింగ్స్ కావాలి" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. వాళ్ళ గ్రాండ్‌మా అంటుంది, "నువ్వు ఇన్ని డంప్లింగ్స్ తిన్నా ఇంత స్లిమ్‌గా, ఇంత బ్యూటిఫుల్‌గా ఎలా ఉన్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా హువాంగ్ ఏమో, "నీ డంప్లింగ్స్ అంత టేస్ట్‌గా ఉన్నాయి. నాకు వెయిట్ రావట్లేదు" అని చెప్పేసి వెళ్లి లియో పక్కన కూర్చుంటుంది. లియో పక్కన కూర్చొని లియోకి కూడా ఒక డంప్లింగ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత, "నీకు కూడా ఎనర్జీ కావాలి" అని చెప్పేసి అడుగుతుందనమాట. అలా అన్న తర్వాత, "నువ్వు నాకు థాంక్స్ ఏం చెప్పక్కర్లేదు ఈ డంప్లింగ్ ఇచ్చినందుకు. నువ్వు నాకు ట్యూషన్ చెప్పు చాలు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు లియో అంటాడు, "మన స్కూల్‌లో ఎవరికీ 1 బై 1 ట్యూషన్ చెప్పలేదు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హువాంగ్ అంటుంది, "ఎందుకు చెప్పలేదు? యాంగ్సీకి హువాబియో మొన్నటిదాకా చెప్పాడు కదా!" అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా అందరూ ఏమో యాంగ్సీ అవునా అని చెప్పేసి యాంగ్సీని చూస్తూ ఉంటారు. ఇంక వెంటనే యాంగ్సీ ఏమో మాట మార్చేసి, "మీ డంప్లింగ్స్‌లో క్యాబేజ్ ఉందా? నా దాంట్లో ఏంటి మీట్ ఉంది" అని చెప్పేసి అలా మాటలు మార్చేస్తదనమాట. ఇంక లియో ఏమో అదే ఆలోచిస్తూ ఉంటాడు.
మన హువాబీ ఏమో సైకిల్ తొక్కుంటూ వెళ్తాడు కదా! అప్పుడు తనకి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిచ్చి సైకిల్ ఆపేస్తాడు. అయినా సరే కొంచెం ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ తొక్కుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇంకా వీళ్ళందరూ స్కూలుకి వెళ్ళిపోతారు. క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అనేది బ్రేక్ ఇస్తారు. సో, బ్రేక్ కూడా అయిపోతుంది. అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఒస్తారు. ప్రిన్సిపల్ సార్ వచ్చేసి నేను వీళ్ళతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళని పిలుస్తారనమాట. ఈరోజు క్లాస్‌ని ఈరోజు స్కూల్‌ని నీట్‌గా చేసే డ్యూటీ ఎవరిది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా యాంగ్సీ ఏమో అప్పుడు పడుకొని పోయి ఉంటుంది. అసలు సార్ చెప్పేదేం వినదు. ఇంకా అందరూ ఏమో యాంగ్సీ, యాంగ్సీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇంకా సార్ ఏమో అప్పుడు నేనే సార్, నేనే ఈరోజు క్లీన్ చేయాలి అదంతా అని చెప్పేసి అంటుందన్నమాట యాంగ్సీ. అప్పుడు సార్ అంటారు, "నీ పార్ట్నర్ ఏది? మీరింకా ఎందుకు క్లీన్ చేయలేదు?" అని చెప్పేసి ఇలా తిడుతూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ ఏమో హువాబియో ఎక్కడికి వెళ్ళాడంటే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడే హువాబియో వచ్చేస్తాడన్నమాట. వచ్చేసి, "సారీ సార్ నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చాను" అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్లి కూర్చుంటాడనమాట. ఇంక సార్ అంటారు, "మీ ఇద్దరు కూడా థర్డ్ ఫ్లోర్ అంతా నీట్‌గా క్లీన్ చేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక సరే అని చెప్పి వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారనమాట. కరెక్ట్ టైంకొచ్చేసానని చెప్పి. ఇంకా లాస్ట్ పీరియడ్‌లో వీళ్ళిద్దరూ వెళ్లి ఇంక క్లీన్ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే, "ఒక గేమ్ ఆడుకుందాము. నేను హీ మ్యాన్‌ని, నేను సిరిని" అని చెప్పేసి వీళ్ళిద్దరూ అలా అనుకుంటారనమాట. ఇవన్నీ కార్టూన్ క్యారెక్టర్స్. సో, వాళ్ళలాగా బిహేవ్ చేసుకుంటూ నీట్‌గా క్లీన్ చేస్తూ వావ్! నాకు చాలా పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా అనుకుని నేను హీ మ్యాన్‌ని అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు మన హువాబియో. ఇంకా మన యాంగ్సీ కూడా నేను సిరిని అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అప్పుడే వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఒస్తారు. ప్రిన్సిపల్ సార్ ఒచ్చి, "అవునా! మీ ఇద్దరు హీ మ్యాన్ అలాగే సిరినా?" అని చెప్పేసి వాళ్ళిద్దరికీ పనిష్మెంట్ ఇస్తాడనమాట. ఇంక ఏంటి ఆ పనిష్మెంట్ అంటే చేతులు 2 పైకెత్తి పట్టుకొని ఒక టబ్ వాటర్‌ని అలా పట్టుకొని ఉండాలనమాట. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ఒస్తాను. అప్పటిదాకా మీ ఇద్దరు ఇలాగే ఉండాలి అని చెప్పేసి సార్ అంటారు. కానీ మన హువాబియో అంటాడు, "యాంగ్సీకివ్వద్దు. కావాలంటే యాంగ్సీ వాటర్ కూడా నేనే మోస్తాను. నా దాంట్లో పోసేయండి" అని చెప్పేసి ఇంగ అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ సార్ ఏమో, "ఏంటి నువ్వు నాతోనే ఆర్గ్యూ చేస్తున్నావా? ఒక్క డ్రాప్ కూడా కింద పడకూడదు వాటర్. నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చూస్తాను" అని చెప్పేసి సార్ వెళ్ళిపోతారు. ఇంక వీళ్ళిద్దరూ ఏమో సరే అని చెప్పేసి అలా ఉంటారనమాట. ఇంకా సార్‌కేమో చాలా కోపమొస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి మీద. ఇంక వీళ్ళిద్దరూ అలా నుంచునుంటారు. అయితే మన యాంగ్సీకేమో చేతులు నొప్పొచ్చేస్తూ ఉంటాయి. అసలు మోయలేను అని చెప్పేసి. అప్పుడు హువాబియో అంటాడు, "సరే నీ దాంట్లో ఉన్న వాటర్ అంతా నా దాంట్లో పోసేయి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నీ దాంట్లో కూడా వాటర్ ఫుల్‌గా ఉన్నాయి. నేనెలా పోస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే రెయిన్ పడుతుంది. వాన పడేటప్పటికి వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం వాటర్ అనేది కింద వంపామో లేదో సార్ కనిపెట్టలేరు అని చెప్పేసి ఆ వాటర్ అంతా వాళ్ళ మీద పోసేసుకుంటారు. పోసేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. గెంతులేస్తూ అలా ఆడుతూ, పాడుతూ ఉంటారింక వానలో. ఇంక అప్పుడే మన హువాబియోకేమవుతుందంటే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వెంటనే యాంగ్సీ ఏమో ఎవరైనా ఉన్నారా? హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా యాంగ్సీ ఎలాగోలా తీసుకెళ్ళి హాస్పిటల్‌లోకి తీసుకెళ్తుందనమాట. హాస్పిటల్‌లో డాక్టర్ ఏం చేస్తారు అంటే ఇంజెక్షన్ చేయబోతాడు. ఇంకా అప్పటికే మన హువాబియోకి మెలుకువ వచ్చేస్తుంది. మెలుకువ వచ్చేసి ఇంజెక్షన్ చూసి భయపడుతూ ఉంటాడనమాట. "వద్దు నాకు ఇంజెక్షన్ వద్దు, వద్దు, వద్దు" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక యాంగ్సీ అప్పుడే చూస్తుంది. యాంగ్సీ రాంగానే హువాబియో అంటాడు, "యాంగ్సీ చూడు తిను నాకు ఇంజెక్షన్ చేస్తుంది" అని చెప్పేసి హువాబియో ఏడుస్తూ ఉంటాడు. ఇంకప్పుడు యాంగ్సీ ఇంజెక్షన్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి తన చేతులు పట్టుకుంటది. ఇంక డాక్టర్‌ని సైగ చేసేసి ఇంజెక్షన్ చేయమంటుంది. ఇంక డాక్టర్ ఏమో ఇంజెక్షన్ చేసేస్తారు ఎలాగోలాగా హువాబియోకి. ఇంక ఇంజెక్షన్ చేసిన తర్వాత ఇద్దరు బయటకొచ్చేస్తారు. ఇంక యాంగ్సీ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే లియూ వచ్చి, "యాంగ్సీ నువ్వు తడిచిపోయావు కదా! నీకు షర్ట్ తీసుకొచ్చాను" అని చెప్పేసి లియూ ఇస్తూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "లేదు నాకొద్దు హువాబియోకివ్వు. హువాబియోకి ఫీవర్‌గా ఉంది కదా!" అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇంకా లియూ ఏమో హువాబియోకి షర్ట్ ఇస్తాడు. హువాబియో ఆ షర్ట్ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడు లియూ అంటాడు, "నీకు ఫీవర్‌గా ఉందా?" అని చెప్పేసి అంటాడు. అప్పుడు హువాబియో అంటాడు, "లేదు కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అంతే ఏం లేదు" అని చెప్పేసి ఇంకా నేను వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు లియూ అంటాడు, "నువ్వు ఏం దాస్తున్నావు? అసలు పొద్దునుండి క్లాస్‌కి ఎందుకు రాలేదు నువ్వు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు హువాబియో అంటాడు, "అవునా నేను క్లాస్‌కి రాలేదా? నాకసలు గుర్తులేదే. ఈ ఫీవర్ వల్ల నాకు కొంచెం మెమరీ లాస్ వచ్చినట్టుంది" అని చెప్పేసి హువాబియో అంటూ ఉంటాడు. ఇంకా అలా ఎలాగోలా తప్పించుకొని తనకి ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడనమాట హువాబియో. ఇంకా లియో మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు ఏం జరిగింది అని చెప్పేసి. ఇంకా యాంగ్సీ ఏమో హెమిమి దగ్గరికి వెళ్తుంది. ఇంకా యాంగ్సీ డ్రెస్ అంతా తడిచిపోయింది కదా! సో, అందుకని చెప్పి హెమిమి నాకు నీ
షర్ట్ ఇవ్వు ఎందుకంటే నా డ్రెస్ తడిచిపోయింది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. హెమిమి ఏమో నా షర్ట్ నేనివ్వను, వేరే వాళ్ళని అడుగుతానులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ యాంగ్సీ ఏమో నువ్వే ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా హువాబియు అలాగే లియు, ఎరుటో ఏం చేస్తారు అంటే వాళ్ళ క్లాస్‌లో ఒక అబ్బాయికి కాలు నిండా హెయిర్ ఉండటం చూస్తారనమాట. సో, అది చూసి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే వాళ్ళ లెగ్స్ కూడా చూసుకుంటారు. వాళ్ళ కాళ్ళకసలు హెయిరే ఉండదు. ఇంకా వాళ్ళేమనుకుంటారంటే మనం కూడా హెయిర్ ఎలాగన్నా పెంచాలి అని చెప్పేసి ఇంకా లియో ఏం చేస్తారంటే, లియో వాళ్ళ ఫాదర్ ఒక కాస్మెటిక్ కంపెనీని రన్ చేస్తున్నారు. సో, అందుకని చెప్పి లియో వాళ్ళ డ్యాడీతో ఏమడుగుతాడంటే, డ్యాడీ మా సార్‌కి నీ ఆయిల్ కావాలంట అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "అదేంటి మీ సార్ మొన్నేగా తీసుకువెళ్లారు" అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు లియో అంటాడు, "వాళ్ళ అబ్బాయిలకి, వాళ్ళ పిల్లల కోసం అంట" అని చెప్పేసి అంటారు. ఇంకా వాళ్ళ డ్యాడీ ఏమో ఆయిల్ సీసాలన్నీ తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇంకా ఆ ఆయిల్ సీసాలన్నీ కలిపి వీళ్ళేం చేస్తారంటే హువాబియో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మొత్తం వాళ్ళ కాళ్ళ నిండా ఆయిల్ అంతా రాసేసుకుంటూ ఉంటారనమాట. మొత్తం రాసేసుకుంటూనే ఉంటారు. ఇంకా ఎండలో నుంచుంటారు. ఎందుకంటే ఫోటోసింథసిస్ అయితే ఇంకా జుట్టు పెరుగుతుంది అని చెప్పేసి ఇంకా ఆయిల్ అంతా రాసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఆయిల్ రాసేటప్పటికి వాళ్ళ కాళ్ళన్నీ దురద పెట్టేస్తాయన్నమాట. సో, వెంటనే వెళ్లి వాష్ చేసేసుకుందాం అనుకునేటప్పటికి వాళ్ళ ఇంట్లో వాటర్ రావు హువాబియో వాళ్ళ ఇంట్లో. ఇంకా వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో, అందులోకి దూకేస్తారన్నమాట. ఇంకా దూకేసి హమ్మయ్య! ఇప్పుడు బావుంది అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా ఇలా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎరిటో అంటాడు, "మన స్కూల్లో ఒక అందంగా ఒక మిస్ ఉంటుంది కదా! సో, వాళ్ళ ఇల్లు ఇక్కడే అంట" అని చెప్పేసి ఎరిటో అంటూ ఉంటాడు. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా అవునా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మన స్కూల్ అందరిలో ఎవరు అందంగా ఉంటారు అంటే ఎరిటో అంటాడు, "ఫస్ట్ క్లాస్ 1లో ఒక అమ్మాయి ఉంటుంది. తను బావుంటుంది. తర్వాత హువాంగ్ బావుంటుంది" అని చెప్తాడు. ఇంకా లియో ఏమో అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా థర్డ్ ఎవరు అంటే యాంగ్సీ అని చెప్పేసి ఎరిటో అంటూ ఉంటాడనమాట. సో, వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మన యాంగ్సీ అలాగే హెమిమి ఏమో షాపింగ్‌కెళ్ళి డ్రెస్‌లు అవన్నీ కొనుక్కుంటూ ఉంటారనమాట. ఇంకా హెమిమి ఏమో ఆట పట్టిస్తూ ఉంటుంది యాంగ్సీని. రూమ్ నంబర్ 303 ఉన్నాడు కదా నీతో, అందుకే నీకెవరు లవ్ లెటర్స్ అవి ఇవ్వట్లేదు అని చెప్పేసి హెమిమి అంటూ ఉంటుంది. రూమ్ నంబర్ 303 ఎవరు అంటే లియు అనమాట. సో, లియు గురించి యాంగ్సీతో ఆట పట్టిస్తూ ఉంటుంది. కానీ యాంగ్సీ ఏమో మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు అని చెప్పేసి హెమిమితో అంటూ ఉంటుందనమాట. సో, ఇద్దరు ఇలా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా అంటే మన హువాబియో, అలాగే లియు, ఇంకా ఎరిటో కూడా ఇలాగే ఆడుకుంటూ అలా వచ్చి ఒక షాప్‌లో ఒక సీన్ ఒస్తుంటే చూస్తారనమాట. ఎవరిది అంటే లీమిన్‌ది. సో, లీమిన్‌ది చూస్తారు. అప్పుడే ఎరిటో ఏం చెప్తాడు అంటే, నేను లీమిన్‌ది ఒక కాన్సర్ట్ ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడికి మనం వెళ్ళాలి అని చెప్పేసి ఎరిటో అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో మన హువాబియో లియోతో అడుగుతాడు, "నేను యాంగ్సీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు నువ్వు?" అని చెప్పేసి అంటాడనమాట. "నాకు యాంగ్సీ అంటే ఇష్టమని చెప్పేద్దాం అనుకుంటున్నాను" అని చెప్పేసి అంటాడు. అప్పుడు లియో అంటాడు, "సరే చెప్పేయి అదే మంచిది" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడే లియోకి తను చిన్నప్పుడు జరిగిందంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళ మదర్‌కి, వాళ్ళ డ్యాడీకి డివోర్స్ అవ్వటం, అప్పుడు వాళ్ళ మదర్ ఏమో తన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవటం, లియో ఏమో వద్దు మమ్మీ అని చెప్పేసి ఏడుస్తూ ఉండటం, వాళ్ళ మదర్ ఏమో నేను మళ్ళీ ఇంకో ప్లేస్‌లో నేను నిన్ను కలుస్తాను అని చెప్పటం, ఇవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఇంకా హువాబియో అలాగే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఎరిటో అంటాడు, "నేను చెప్తున్నది మీరు వినట్లేదు. లీమెన్ వస్తున్నాడంట కాన్సర్ట్‌కి మనమందరం వెళ్దాము" అని చెప్పేసి అంటారు. ఇంకా అందరూ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఎరిటో అంటాడు, "అయితే నేను ఐదుగురికి నేనే టికెట్‌కి మనీ పే చేస్తాను. మన ఐదుగురం వెళ్దాము" అని చెప్పేసి గెంతులేస్తూ ఉంటాడనమాట. ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా మూవీ చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాతి రోజు క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు సార్ వస్తారు. అయితే అందరూ నార్మల్‌గానే ఉంటారు గానీ మన ఎరిటో అలాగే యాంగ్సీ మాత్రం వాళ్ళ తలని బుక్‌లో దాచేసుకుంటారనమాట. అప్పుడు సార్ అంటారు, "ఏమైంది మీ ఇద్దరికీ? బుక్స్ ఎందుకు అలా పెట్టుకున్నారు? బుక్స్ తీయండి. మీ మొహం చూపించండి" అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ బుక్స్ తీస్తారనమాట. వాళ్ళిద్దరూ కూడా హెయిర్ స్టైల్స్ చేపించుకుంటారు. ఎందుకంటే లీమిన్ కాన్సర్ట్‌కి వెళ్తున్నారు అని చెప్పేసి. ఇంకా అందరూ ఏమో వాళ్ళ హెయిర్ స్టైల్స్ చూసి నవ్వుతూనే ఉంటారు క్లాస్ అంతా. ఇంకా సార్ కూడా ఏంటా హెయిర్ స్టైలు? వెళ్ళి డైరెక్టర్‌కి చూపించండి అసలు ఆ సార్ ఒప్పుకుంటేనే మీరు లోపలికి అలౌడ్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అప్పుడు మన ఎరిటో అంటాడు, "సార్ ఇంకా కొన్ని రోజులే లీమిన్ కాన్సర్ట్ ఉంది కదా! సో, అందుకని చెప్పి నా హెయిర్ స్టైల్ ఇలా మార్చుకున్నాను. కొన్ని రోజులు అయిన తర్వాత నేను మళ్ళీ బ్లాక్‌గా చేసేసుకుంటాను" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా మన యాంగ్సీ కూడా, "అవును సార్ నేను కూడా లీమిన్ కాన్సర్ట్ కోసమే నా హెయిర్ ఇలా చేశాను. ఒకసారి వాష్ చేస్తే నా హెయిర్ స్ట్రెయిట్ అయిపోతుంది" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ ఏమో నవ్వుతూ ఉంటారనమాట.
అప్పుడు సార్ ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు ఎరిటా అంటారు, "సార్ మీకు లీమిన్ తెలీదా?" అని చెప్పేసి లీమిన్ సాంగ్స్ అన్నీ పాడుతూ ఉంటాడనమాట. అప్పుడు సార్ కూడా ఎంజాయ్ చేస్తారు. తర్వాత, "ఏంటి నువ్వు పాటలు పాడుతున్నావు క్లాస్‌లో అసలు నువ్వు వెళ్ళిపో" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంక తర్వాత సార్ అంటారు, "నిజం చెప్పాలంటే నేను కూడా లీమిన్‌కి ఫ్యాన్నే. కానీ నేను మిమ్మల్ని కాన్సర్ట్‌కి వెళ్ళొద్దు అని చెప్పను. కానీ ఆ హెయిర్ స్టైల్స్ మాత్రం మార్చుకోండి అని చెప్పేసి ఇప్పుడు కూర్చోండి" అని చెప్పేసి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అవర్‌లో మన యాంగ్సీ అలాగే హువాబియు ఏం చేస్తారు అంటే ఇద్దరు కలిసి కాన్సర్ట్‌కి టికెట్స్ కొందాము అని చెప్పేసి వెళ్తారనమాట. సో, ఆ లైన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆ టికెట్స్ ఇచ్చే ఆయనైతే చాలా స్లోగా ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నేను మ్యాథ్స్‌లో వీకే కానీ నేనింకా స్పీడ్‌గా ఇస్తాను ఆ టికెట్స్ ఈయనలా కాదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఫైనల్లీ ఆయనేమో టికెట్స్ ఇస్తాను అని చెప్పేసి లెక్క పెడుతూ ఉంటాడనమాట టికెట్స్. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నాకు ఆకలేస్తుంది బాగా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. హువాబియోని, "నీకు ఆకలేస్తుందా?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు హువాబియో అంటాడు, "లేదు నేను బానే ఉన్నాను" అని చెప్పేసి, "నేను చాలా స్ట్రాంగ్ కదా! నేను తినకపోయినా సరే ఉండగలను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే తన కడుపులోంచి సౌండొస్తుందనమాట ఆకలేస్తున్నట్టు. ఇంకప్పుడు యాంగ్సీ అంటుంది, "నీ కడుపే చెప్పేస్తుంది. నీకు ఆకలేస్తుందో లేదో. అయినా నీ ఫేస్ ఏంటి అంత పేల్‌గా ఉంది ఈరోజు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు హువాబియో ఏమో "ఏం లేదులే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా టికెట్స్ కలెక్టర్ ఏమో టికెట్స్ ఇచ్చేస్తారనమాట. సో, ఇద్దరు వెళ్ళిపోతారు. అప్పుడు యాంగ్సీ ఏమో అక్కడే పక్కనే ఒక బండి ఉంటే, ఆ బండి దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్తుంది. అప్పుడు హువాబియో ఏమో తనకి అవన్నీ ఇప్పిస్తాడు. ఇప్పించిన తర్వాత యాంగ్సీ ఏమో ఒక కప్ కేక్‌ని తనకిస్తుంది హువాబియోకి. కానీ హువాబియో అంటాడు, "వద్దు నాకొద్దు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అలా అన్న తర్వాత హువాబియో కింద పడిపోతాడు. కింద పడిపోయేటప్పటికి ఇంకా షాప్ ఓనరు స్కూల్ లోపలికి తీసుకెళ్తాడనమాట తన్ని. ఇంకా హువాబియో వాళ్ళ గ్రాండ్ మదర్ క్లాస్ టీచర్‌ని కలవడానికి వస్తారు. క్లాస్ టీచర్ అంటున్నారు, "మేము స్కూల్‌లో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయము. ఓన్లీ మిల్క్ అలాగే ఎగ్ ఇస్తాము. సో, మీరే లంచ్ ప్రొవైడ్ చేసుకోవాలి" అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ అంటుంది, "అయితే నాతో అబద్ధం చెప్తున్నాడనుకుంటా హువాబియో. స్కూల్‌లో లంచ్ ప్రొవైడ్ చేస్తారు. డిన్నర్ కూడా వాళ్ళే పెడతారు లేట్ అయితే" అని చెప్పాడు. "అందుకే నేను 2 టైమ్స్‌కి ఫుడ్ పెట్టట్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంకా సార్ అంటారు గ్రాండ్ మదర్‌తో, మీరేం బాధపడకండి. నేను చూసుకుంటాను ఇక నుండి హువాబియోని" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. ఇంక తర్వాత ఆ గ్రాండ్ మదర్‌కేమో హువాబియో సర్టిఫికేట్స్ ఇస్తారనమాట. దానిలో ఏముంటుంది అంటే సివియర్ అనీమియా అని ఉంటుంది. ఎందుకంటే తను 2 మీల్స్‌ని స్కిప్ చేస్తూ ఉంటాడనమాట. రోజుకి ఒక్క పూటే తింటూ ఉంటాడు. ఇంకా అలా అయ్యేటప్పటికి తనకి చాలా ఫీవర్ వచ్చేస్తుందనమాట. ఇంకా లియో ఏమో వాళ్ళ గ్రాండ్ మదర్‌ని తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా తన్ని చూపిస్తారనమాట. అప్పుడు లియో అంటారు వాళ్ళ గ్రాండ్ మదర్‌తో, "నేను తనతో ఫుడ్ షేర్ చేసుకుంటాను. మీరేం బాధపడకండి" అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా తర్వాత లియో అంటాడు, ఇంకా హువాబియోకి ఏ ఫుడ్ అంటే ఇష్టం అని చెప్పేసి గ్రాండ్ మదర్‌ని అడుగుతూ ఉంటాడు. అప్పుడు గ్రాండ్ మదర్ అంటుంది, తనకి మీట్ అంటే చాలా ఇష్టం. ఇదివరకు వేరే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు 2 మీల్స్‌ని ఒకేసారి తినేసేవాడు తెలుసా అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుందనమాట. ఇంకా యాంగ్‌షీ ఏమో బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి హువాబియో వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంకా రావట్లేదు. హువాబియోకి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే హెమిమి అంటుంది, "నువ్వు లోపలికి వెళ్ళొచ్చు కదా! గ్రాండ్ మదర్ బయటికి వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయటం? నువ్వే వెళ్లి పలకరించొచ్చు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మన యాంగ్‌షీ అంటుంది, "లేదు నా వల్లే 2 సార్లు కింద పడిపోయాడు హువాబియో. సో, నేనిప్పుడు ఎలా తన్ని ఫేస్ చేస్తాను గ్రాండ్ మదర్‌ని" అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత హెమిమి అంటుంది, "అయినా నువ్వు చాలా లక్కీ. చక్కగా నువ్వు కొంచెం బాగా అన్నా చదువుతావు. మా పేరెంట్స్ అయితే నన్ను చదవకపోయినా అస్సలు ఉండొద్దంటారు" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు యాంగ్సీ అంటుంది, "నువ్వింత క్యూట్‌గా ఉంటావు. నువ్వెందుకు బాధపడతావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హెమిమి అంటుంది, "మా పేరెంట్స్ ఏమంటారు అంటే బ్యూటీ ముఖ్యం కాదు. చదువే ముఖ్యం. నాలెడ్జే ముఖ్యం. నా మార్క్స్‌తో నా మార్క్స్‌ని బట్టే వాళ్ళ బిహేవియర్ నా మీద ఉంటుంది" అని చెప్పి అంటూ ఉంటారు. నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అలా హెమిమి అంటూ ఉంటుందనమాట. ఇంకా యాంగ్సీ కూడా తనని కన్సోల్ చేస్తూ ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లియు అలాగే గ్రాండ్ మదర్ వస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళిద్దరూ కూడా యాంగ్సీని చూస్తారు. యాంగ్సీ కూడా వాళ్ళని చూస్తుంది. కానీ ఏం మాట్లాడదు. ఇంకా లియు, గ్రాండ్ మదర్ వెళ్ళిపోతారు. తర్వాత యాంగ్సీ ఏమో హువాబియో దగ్గరికి వెళ్తుంది డ్రింక్ తీసుకొని. అప్పుడే హువాబియో లెగుస్తాడనమాట. లెగిసి యాంగ్సీతో అంటాడు, "ఏంటి యాంగ్సీ నేనేమైనా చనిపోయాననుకున్నావా ఏంటి?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నన్ను క్షమించు. నా వల్లే కదా! నేను నీకు ఫస్టే పాన్ కేక్ ఇవ్వాల్సింది. నువ్వు తింటే ఇలా పడిపోయేవాడివి కాదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, "లేదు నేనిప్పుడు బానే ఉన్నాను. నేనింక వెళ్ళగలను" అని చెప్పేసి తను అన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతా ఉంటాడనమాట బయటికి.
అప్పుడు యాంగ్సీ ఏం చేస్తుందంటే, "నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళలేవు" అని చెప్పేసి మళ్ళీ దుప్పటి అవన్నీ పెట్టేసి, ఇది తాగు" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమో అందరూ స్కూల్ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ సార్ మాత్రం ఈరోజు ఎవ్వరూ వెళ్ళకూడదు అని చెప్పేసి ఈ క్లాస్‌ని మాత్రం ఉంచేస్తారనమాట. ప్రిన్సిపల్ సార్ ఒస్తారు. ఎందుకంటే ఈ రోజే కాన్సర్ట్ అనమాట. ఆ రోజు ఈవినింగే 7:30కి కాన్సర్ట్ ఉంటుంది. సో, ఇంకా మన ఎరిటో ఏమో ఆ కాన్సర్ట్ టికెట్సే చూస్తూ ఉంటాడు. 7:30కి కాన్సర్ట్ అని చెప్పేసి. ఇంకా కాన్సర్ట్ టికెట్స్ చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఏమో క్లాస్ చెప్తూనే ఉంటారు. క్లాస్ చెప్పేటప్పటికి ఎలాగన్నా ఈసారి నేను కాన్సర్ట్‌కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా సార్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ చేస్తూ ఉంటారు. తర్వాత సార్ ఒస్తారు. 8:30కి ఒస్తారు. ఇంకా అలా 9 అయిపోతుంది. ఇంకా సమ్స్ ఇస్తూనే ఉంటారు. ఇంకా 9 దాటిన తర్వాత కూడా వచ్చి ఒక సమ్ ఇచ్చేసి, "ఈ సమ్ చేసేసి ఇంక మీరు వెళ్ళొచ్చు" అని చెప్పి చెప్తారు. ఇంకా తర్వాత అందరూ చేసిన తర్వాత నేను ముగ్గురియి మాత్రమే చెక్ చేస్తాను అని చెప్పేసి, ముగ్గురి పేపర్‌లు తీసుకురండి అని చెప్పి ఎరిటోని, అలాగే యాంగ్సీని ఇంకొకళ్ళని అడుగుతారనమాట. సో, వాళ్ళు ముగ్గురు కూడా వచ్చి పేపర్స్ చూపిస్తారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "ఆన్సర్ ఎంత?" అని చెప్పేసి ఎరిటోని అడుగుతుంది. అప్పుడు ఎరిటో అంటాడు, "నాకు 1/24 వచ్చింది" అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "అవునా! నాకు 1/14 వచ్చింది" అని చెప్పేసి అంటాడనమాట. అలా అంటుంది. ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా! సో, తను కూడా నాకు కూడా 1/14 వచ్చింది అని చెప్పి చెప్తాడు. ఇంక అప్పుడు ఎరిటో ఏమో నాదే తప్పైతే నేను అయిపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సార్ అంటారు, "ఎరిటో నీ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నావా?" అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఎరిటోకి అర్థమవుతుంది. సార్ ఇలా అడిగారంటే నా ఆన్సర్ కరెక్టే అనమాట. అంటే నా ఆన్సర్ కరెక్టేనా? వావ్! అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు సార్ అంటారు, "నీ ఆన్సర్ ఎందుకు కరెక్ట్?" అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు ఎరిటో అంటాడు, "నేను అన్నీ గుర్తుపెట్టుకున్నాను. నాకు లియో చెప్పినయి అన్నీ గుర్తుపెట్టుకున్నాను" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంక అందరూ ఏమో ఓహ్! అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడు యాంగ్సీనేమో, "యాంగ్సీ నీ ఆన్సర్ ఎక్కడ తప్పయిందనుకుంటున్నావు?" అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నేను ఇప్పుడే చేంజ్ చేస్తాను చెక్ చేసి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ సార్ అంటారు, "ఏం అక్కర్లేదులే ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి దగ్గర చెక్ చేసుకొని రేపొద్దున్నే తీసుకురా" అంటారు. ఇంకా అందరూ వెళ్ళిపోండి అని చెప్పంగానే ఇంక అందరూ కూడా గెంతుకుంటూ వెళ్ళిపోయి ఇంక పరిగెత్తేస్తారనమాట. సో, పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సెక్కుతారు. సో, బస్‌లో కూడా వీళ్ళే ఉంటారు మొత్తం అందరూ. పాటలు పాడుతూ లీమెన్ పాటలు ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఇలా వెళ్తారు. ఇంకా కాన్సర్ట్‌కి వెళ్ళొచ్చు, లీమెన్‌ని చూడొచ్చు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు. తీరా వెళ్ళేటప్పటికి అక్కడ కాన్సర్ట్ అంతా అయిపోయినట్టు ఉంటుందనమాట. ఇంక వాళ్ళు వెళ్ళి మేము జస్ట్ లీమెన్‌ని చూస్తాము అని చెప్పేసి అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ. అప్పుడు ఆ వాచ్‌మెన్ అంటారు, "లేదు వాన పడుతుంది" అని చెప్పేసి కాన్సర్ట్‌ని ముందుగానే చేసేసాము. సో, కాన్సర్ట్ అయిపోయింది. ఇంకెవరు లేరు అని చెప్పి చెప్తారనమాట. ఇంక వాళ్ళందరూ ఏమో చాలా డల్‌గా ఉంటారు. ఇంకా అందరూ ఏమో వెనక్కెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు మార్నింగే హువాబియో వాళ్ళ నైబరు హువాబియోకొచ్చి, "ఇదిగో నువ్వు అడిగిన క్యాసెట్ మళ్ళీ డిలీట్ చేయకుండా మొత్తం నాకిచ్చేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక హువాబియో కూడా సరే నేనేం డిలీట్ చేయను అని చెప్పేసి తీసుకుంటాడనమాట. అందులో ఉన్న సాంగ్ అంతా కూడా రికార్డ్ చేసుకుంటూ, వింటూ ఆ లిరిక్స్ అన్నీ రాసుకుంటూ ఉంటాడు. ఇంకలా రాసుకుని తర్వాత మన లియో ఏం చేస్తుంటాడు అంటే సేమ్ అదే సీడీని కొంటాడనమాట. అదే క్యాసెట్‌ని కొంటాడు. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే మన యాంగ్సీకి ఈ 2 క్యాసెట్స్ కూడా తన దగ్గరుంటాయన్నమాట. ఇంకా లియో ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళ మదర్ తీసుకొచ్చి ఆ క్యాసెట్ యాంగ్సీకిస్తుంది. ఇంకా యాంగ్సీకి మన హువాబియో ఏమో నేనే నీకోసం లిరిక్స్ అన్ని రాసి ప్రిపేర్ చేశాను అని చెప్పేసి ఇంకో క్యాసెట్ ఇస్తాడన్నమాట. ఇంకప్పుడు మన యాంగ్సీ ఏం చేస్తుంది అంటే లియో ఇచ్చిన క్యాసెట్‌ని అసలు ఓపెన్ చేయకుండా ఒక షెల్ఫ్‌లో పెట్టేస్తుంది. కానీ హువాబియో ఇచ్చిన క్యాసెట్‌ని మాత్రం తన ప్లేయర్‌లో పెట్టి వింటూ ఉంటుందన్నమాట. సో, మ్యూజిక్ వింటుంది. దాని తర్వాత వెంటనే సైకిల్ వేసుకొని హువాబియో వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. సో, అలా వెళ్తూ దారిలో వాళ్ళ గ్రాండ్‌మా కనిపిస్తే, "గ్రాండ్‌మా నేను మీకోసం ఒక మంచి టిఫిన్ తీసుకొచ్చాను" అని చెప్పేసి ఇస్తుందన్నమాట. ఇంకప్పుడు గ్రాండ్ మదర్ కూడా ఓకే. ఇది హువాబియోకి చాలా ఇష్టం. పద తీసుకువెళ్దాము అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా హెమిమి ఏమో ఇంట్లో మ్యాగజైన్స్ చదువుతూ ఉంటుంది. వాళ్ళ మదర్ ఏమో తిడుతూ ఉంటారు. "నువ్వు బాగా చదువుకోవాలి. నీకోసం ఒక ట్యూటర్‌ని తీసుకొచ్చాను. సో, ఇప్పుడు ట్యూటర్ వస్తారు వెళ్ళు" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా మన హేమిమి కూడా డోర్ ఓపెన్ చేస్తుంది. ఎవరా ట్యూటర్ అని చెప్పేసి. ఆ ట్యూటర్ ఎవరు అంటే హువాబియో అనమాట. "హువాబియో నువ్వా?" అని చెప్పేసి షాక్ అవుతుంది హేమిమి. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.